హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మునీషా డైలీ వ్లాగ్. ఈ రోజుటి వీడియో ఏంటంటే సండే అండి. సండే అయినా సరే నాకు ఫుల్ రెస్ట్ డే అయిపోయింది. అసలు అప్పుడు అనుకోలేదు నాకు ఇంత రెస్ట్ డే వస్తుందని చెప్పి. ఇంకా చికెన్ అని బగారా అని ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అనుకోకుండా అసలు ఈ సండే నేను ఇంట్లో వంటే చేయలేదండి. మధ్యాహ్నం అయినా సరే నైట్ అయినా సరే. అది ఎందుకు అన్నది చెప్తాను. ఫస్ట్ ఏంటంటే పొద్దున్నే సండే రోజు 5:30కి లేచానండి. లేచి బయట వాకిలుడ్చి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంట్లోకి వచ్చి స్టవ్ క్లీన్ చేసుకునే లోపల ఇంక పాలైతే వచ్చేసాయి. పాలైతే ఇంక స్టవ్ మీద పెట్టేశానండి వేడి చేయడానికి. ఇంక అట్లాగే ఇల్లులన్నీ శుభ్రం చేసి ఊడ్చుకుంటూ వచ్చేసాను. నేను ఇంట్లో ఇల్లు శుభ్రం చేసే లోపల ఇంక మా పిల్లగాళ్ళు కూడా లేచారు, బ్రష్ చేసేసారు. అయితే ఈరోజు ఉదయం పూట టిఫిన్లోకి అని చెప్పి పూరి చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మా మావయ్య గారు కూడా మా ఇంటికి టిఫిన్కి వస్తారు. అత్తయ్య లేరు, ఊరెళ్ళారు. టిఫిన్కి రమ్మని ఫోన్ చేస్తే మా మావయ్య వస్తానని చెప్పారు. ఇంక ఇడ్లీ అని అలాంటి చిన్న చిన్నవి అయితే మా అత్తయ్య చేసుకోగలుగుతారు. పూరి అలాంటివి అయితే చేసుకోలేరు. సరే మా మావయ్య తిని కూడా చాలా రోజులు అయి ఉంటుంది కదా అని చెప్పి పూరి చేద్దాం అనుకొని ఇంక పూరికి అయితే పిండి కలుపుతున్నాను. పూరి స్మూత్గా పొంగి మంచిగా ఉండాలంటే ఎప్పుడైనా సరే కాచి చల్లార్చిన పాలు పిండిలో పోసి కలుపుకుంటే అయితే చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయి. టేస్ట్ కూడా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఇంక అట్లాగే పూరి కూర చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో చూస్తే బంగాళదుంప కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ లేవు. ఇంకా తీసుకురమ్మంటే ఇంక మా వారు కూడా తీసుకొచ్చేటట్టు లేరు. అయితే ఎప్పుడో హోటల్లో మా వారైతే పూరి కూరతో పాటు పల్లీ చట్నీ కూడా ఇచ్చారంటండి. ఆ పూరితో పాటు పల్లీ చట్నీ తిన్నారంట. చాలా బాగుందంట. చాలా డేస్ నుంచి నన్ను అలాగే చేయమని అడుగుతున్నారు. కానీ నాకు నచ్చదని చెప్పి నేనైతే ఎప్పుడూ చేయలేదు. సరేలే అని ఇంకా ఈరోజు ఏమీ లేకపోవటం వల్ల మా ఆయన కోరిక మేరకు ఇంక ఈరోజు అయితే పల్లీ చట్నీ చేయాల్సి వచ్చింది. పల్లీ చట్నీ అయితే చేసేసాను. నిజంగా చెప్పాలంటే ఆ పూరీలోకి పల్లీ చట్నీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. ఇంక ఈ లోపల మా మావయ్య వచ్చేసారు. పిల్లలకి మావయ్యకి అయితే టిఫిన్ పెట్టేశాను. తర్వాత నేను మా వారు కూడా టిఫిన్ చేసేసాము. మా మావయ్య టీ ఇచ్చాను, తాగేసి అయితే వెళ్ళిపోయారు. పొద్దున్న ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. ఇంక అవి కూడా ఎండేసాను. మధ్యాహ్నం పూట అయితే మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్తున్నారంటండి గృహప్రవేశానికి అని చెప్పారు. అందుకని చెప్పి ఇంక నేను మధ్యాహ్నానికి అయితే వంట ఏమీ ప్రిపేర్ చేయలేదు. ఓన్లీ టిఫిన్ ఒక్కటి చేసుకున్నాము. ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మా అత్తయ్య వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి అయితే గృహప్రవేశ ఫంక్షన్కి వెళ్ళాము. అందరం వెళ్ళాము. అక్కడికి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి 4 అయిపోయింది ఈవినింగ్ టైము. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు వాకిలు ఊడ్చి పొద్దున ఉతికిన బట్టలు ఉంటే అవి మడత పెట్టి ఇంట్లో పని అయితే చేసుకున్నాను. ఇంట్లో పని అయిపోయే లోపల ఇంక మా పిల్లగాళ్ళు అయితే ఎప్పటి నుంచో మండీకి వెళ్దామని అడుగుతున్నారండి. ఇంక అట్లాగే మా పెద్ద బాబు కూడా హాస్టల్కి వెళ్ళిపోతాడు 2-3 డేస్లో. ఇంకా వాడిని ఎప్పుడు తీసుకొస్తామో హాస్టల్ నుంచి అన్నట్టుగా సరే వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా అని చెప్పి పిల్లగాళ్ళని ఇంక మండీకి అయితే తీసుకెళ్లారు మా వారు. నైట్ అయితే ఇంక నైట్ కూడా ఇంట్లో వంట అయితే చేయలేదు. నైట్ కూడా మండీకి వెళ్ళిపోయాము. అసలు ఈరోజు ఫుల్ రెస్ట్ డే వచ్చేసిందండి నాకు. నేనైతే అనుకోలేదు. ఇట్లా ఫస్ట్ టైం అండి ఇంట్లో మధ్యాహ్నం కానీ నైట్ కానీ వంట చేయకుండా బయట తినటం ఫస్ట్ టైము. ఇంకా అక్కడికి వెళ్ళి నైట్ మండీకి వెళ్ళి ఇంక మండీలో భోజనం చేసి డిన్నర్ చేసేసి అయితే ఇంక బయటకు వచ్చేసాము. కింద అయితే పైన మండీ కింద గ్రీనరీగా చాలా బాగుంటుంది. కింద అనేది ఏంటంటే స్నాక్స్ అండి. పిజ్జా కానీ బర్గర్లు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా తినటానికి కానీ కింద ఉంటుంది. చాలా బాగుంది. నేనైతే అక్కడ ఒక 1/2 అవర్ కూర్చున్నాను. మా పిల్లగాళ్ళు అయితే క్రికెట్ చూడటానికి అని చెప్పి పక్కన ఆడుతుంటే క్రికెట్ చూడటానికి వెళ్ళారు. ఎక్కడ బెల్లం చుట్టూ ఈగల వాలినట్టు ఎక్కడ క్రికెట్ అయితే అక్కడికి వెళ్ళిపోతారు మా పిల్లలు. ఇంకా అక్కడికి వెళ్తే మా వారు కూడా వెళ్ళి ఒక అర్ధగంట చూసేసి అయితే ఇంకా బయటకు వచ్చి ఇంటికి రిటర్న్ అయిపోయాము. లైటింగ్ కనిపిస్తుంది కదండి, అది ఇండియన్ నేషనల్ మార్ట్ అంట. డీమార్ట్లా పెట్టారు, చాలా బాగుంది. ఇంటికి అయితే వచ్చేసాము. మా పప్పి ఎదురు చూస్తుంది. వాడికి కూడా కొంచెం భోజనం అయితే పెట్టేశాము. ఈరోజు వ్లాగ్ ఇట్లా అయితే గడిచిందండి. ఈరోజు సండే రోజు చాలా బాగుంది. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.